చేస్తారు. అంటే స్ప్రేయింగ్ తప్ప మీరు ఆయిల్ పట్టి స్పీడ్ మార్చుకోవాలి. ఇలాగ రివర్స్ తెచ్చుకోవాలంటే ఫార్వర్డ్ లాంగ్ లేడీస్ కూడా విఎస్ ఆఫీసర్. అవును సార్, తెలుసు సార్, మా ఐటీడీలో పనిచేస్తాను సార్. దగ్గర నుంచి వాటర్ వస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే నేను వాటి దీని గురించి చెప్పాను. నీరు పళ్ళ మీద నిజం దేవుడు రివర్స్. అవును, గ్రావిటీ బేస్డ్ కూడా ఒక కాన్సెప్ట్. అంటే అది గ్రావిటీ బేస్డ్ మీద అది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ బాగా చేస్తారు. ఇంకా వర్షం ఎక్కడ ఛత్తీస్గఢ్లోనే రివర్స్ వెళ్తుంది వాటర్. వాళ్ళు ఏం చేస్తారంటే సార్ 50 feet తర్వాత ఒక పాండ్ లాగా చేసుకొని అక్కడ మళ్ళీ ఇంకో 50 feet. అంత నెసెసిటీ అంటే మన రియల్ లైఫ్ అక్కడ పైన. అదే టెక్నికల్గా ఏంటంటే మన సబ్మెర్సిబుల్ ఇప్పుడు మనం బోర్ వేస్తాం కదా సార్, దానికి టెక్నికల్గా అందుకే మల్టీ స్టేజ్ పంప్ అంటారు. అంటే 50 feet ఒకటి తెస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 50 feet, అక్కడి నుంచి ఇంకో 50 feet అలా యాడ్ చేసుకుంటూ పోతాం. అక్కడ కూడా మనకు మోటార్ పంపిస్తే దానికి 50 feetలో ఒక పంప్ పెడతారు. అక్కడ కూడా ఒకే మోటార్, ఇదే మోటార్, ఇదే మోటార్ 250. అంటే ఇంకొకటి ఇష్టం ఇది కింద నుండి తోడిస్తుంది. అక్కడే మనది 2 పంపులు ఉంటాయి. బ్యాటరీ మోడల్ అయితే కనుక అలా ఇన్వర్టర్ వస్తుంది, అందులో కూడా ఇట్లా పవర్. అలాగే ఈ పనులు 60-70 రోజులు కనుక చేయట్లేదు. వాళ్ళ ఇన్నోవేటివ్గా చూడండి, చిన్న పౌల్ట్రీ ఫామ్, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఉంటాయి కదా, అది కూడా ఒక స్కీమ్ ఉంటుంది, అలా కూడా చేస్తాం. దీనికి సబ్సిడీ గట్రా ఏముందా? అది మనం బిల్డ్ చేయాలి ప్రోగ్రామ్. దీనికి లైట్స్ ఫ్యాన్స్ వాడుకుంటాం, మళ్ళీ ఇంట్లో కూడా వాడుకుంటాం. అలా దానికి అది ఇస్తాం. ఇంక వాళ్ళైతే కరెంటు కనెక్షన్ తీసుకోవడానికి బాగా వెనకాడుతున్నారు, ఎందుకంటే ఇది ఫ్రీగా అయిపోతుంది. గారు ఒక్క నిమిషం. నేను పాడగా వచ్చి వస్తాను తప్పకుండా.